హలో కార్ లవర్స్, సెకండ్ హ్యాండ్ కార్ కొనాలని అనుకుంటున్నారా? అయితే సరైన కార్ ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కార్ కొనేటప్పుడు మీరు తప్పకుండా చూడాల్సిన 5 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది కార్ యొక్క ధర, రెండవది ఇంధన ఆర్థిక వ్యవస్థ అంటే మైలేజ్, మూడవది భద్రత, నాలుగవది సౌకర్యం మరియు చివరిగా విశ్వసనీయత. ఈ వీడియోలో మీరు మీ అవసరాలకు సరిపోయే ఉత్తమ కారును ఎలా ఎంచుకోవాలో తెలుసుకుంటారు. సాధారణంగా 2 నుంచి 3 సంవత్సరాల పాత కార్లు కొనడం బెస్ట్ విలువను ఇస్తుంది. ఎందుకంటే కొత్త కారు కంటే ధర తక్కువగా ఉంటుంది, ఇన్సూరెన్స్ మరియు ట్యాక్స్ ఖర్చులు తక్కువ. మొదటిది, పెద్ద డిప్రిషియేషన్ ఇప్పటికే పడిపోయి ఉంటుంది, ఇంకా వారంటీ ఉండే అవకాశం కూడా ఉంది. అంటే అదే డబ్బుతో మీరు కొత్త కారు కంటే మంచి మరియు సేఫ్ కార్ కొనగలరు. యూజ్డ్ కార్ కొనేటప్పుడు రిస్క్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు సరైన మెయింటెనెన్స్ లేకపోవచ్చు, యాక్సిడెంట్ హిస్టరీ ఉండొచ్చు, ఓనర్ మిస్యూజ్ కూడా చేసి ఉండొచ్చు. అందుకే కొనే ముందు వెహికల్ని పూర్తి ఇన్స్పెక్షన్ చేయించండి, క్వాలిఫైడ్ మెకానిక్ ద్వారా చెక్ చేయించండి. ఇలా చేస్తే పెద్ద సమస్యల నుండి మీరు సేఫ్గా ఉంటారు. డిప్రిషియేషన్, కొత్త కార్లలో పెద్ద నష్టం. కొత్త కారు కొనగానే దాని విలువ చాలా త్వరగా తగ్గిపోతుంది. సాధారణంగా మొదటి 3 సంవత్సరాల్లో 46% వరకు విలువ తగ్గుతుంది. తరువాతి 3 సంవత్సరాల్లో 24% మాత్రమే తగ్గుతుంది. అందుకే చాలామంది స్లైట్లీ యూజ్డ్ కార్స్ కొనడం ఇష్టపడుతున్నారు. ముందుగా మీరు ఎంత ఖర్చు చేయగలరు? కారు కొనేటప్పుడు ఒక ముఖ్యమైన రూల్ ఉంది. మీ మొత్తం నెలవారీ రుణ చెల్లింపులు మీ నెలవారీ ఆదాయంలో 36% కంటే ఎక్కువ ఉండకూడదు. ఉదాహరణకు, మీ ఆదాయం 50,000 అయితే 36% అంటే 18,000. మీ మొత్తం ఈఎంఐలు 18,000 లోపల ఉండాలి. కార్ కొనేటప్పుడు కనీసం 20% డౌన్ పేమెంట్ పెట్టడం మంచిది. దీంతో మీ ఈఎంఐ ఖర్చు తగ్గుతుంది, వడ్డీ కూడా తగ్గుతుంది, మొత్తం ఖర్చు విలువ తగ్గుతుంది. మీ దగ్గర ఇప్పటికే కారు ఉంటే ట్రేడ్ ఇన్ వాల్యూ కూడా డౌన్ పేమెంట్గా ఉపయోగించుకోవచ్చు. సేఫ్టీ కూడా చాలా ముఖ్యం. పాత కార్లలో కొన్ని మోడర్న్ సేఫ్టీ ఫీచర్స్ ఉండకపోవచ్చు. ఉదాహరణకు రేర్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ వీరింగ్. కానీ ఇవి మాత్రం ఉండాలి. ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. కాబట్టి కొనే ముందు క్రాష్ టెస్ట్ రేటింగ్ కూడా చెక్ చేయండి. మీ అవసరాలకు సరిపోయే కారు ఎంచుకోవడం ముందుగా మీరు మీ ఈ ప్రశ్నలను అడగండి. ఎంతమంది ప్రయాణిస్తారు? 5 సీట్లు సరిపోతాయా, లేక 7 లేదా 8 సీట్లు అవసరమా? పెద్ద కుటుంబం ఉంటే ఎస్యూవి లేదా ఎంపీవీ మంచి ఎంపిక. చివరిగా, సరైన యూజ్డ్ కార్ కొనాలంటే ముందుగా మీ బడ్జెట్ తెలుసుకోండి, వెహికల్ హిస్టరీ చెక్ చేయండి, మెకానిక్ ఇన్స్పెక్షన్ చేయించండి, సేఫ్టీ ఫీచర్స్ కూడా చూడండి. ఇలా చేస్తే మీరు స్మార్ట్ డెసిషన్ తీసుకొని మంచి కార్ కొనగలరు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని కార్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు ఏం కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.